హలో గైస్! ఇప్పటికే చాలా అంటే చాలా ఆలస్యం అయితే అయిపోయిందనమాట. తల్లికి వందనం స్కీమ్‌లో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి లేదా విద్యార్థుల వాళ్ళ పేరెంట్స్ అయితే ఎన్‌బీఎం స్టేటస్ అనేదైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఎలా చెక్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ డిమాండెడ్ వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్‌లో మొత్తం కూడా కామెంట్స్‌లో చాలామంది అయితే అడిగారు. సో, కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా ఖచ్చితంగా. సో, ఈ వీడియో అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో, తరువాత లాస్ట్‌లో మీకు వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో స్టార్టింగ్‌లో మిమ్మల్ని అయితే ఒక చిన్న విషయం అయితే అడగాలనుకుంటున్నా. సో, మీకు ఇప్పటివరకు ఎన్ని విడతల అమౌంట్ అనేది పడిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి. ఎందుకంటే రిలీజ్ చేసి చాలా రోజులైతే కంప్లీట్ కావస్తుంది కదా! సో, కాకపోతే ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబులా లేదా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టడానికైతే ట్రై చేయండి. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే మనకు బెనిఫిషియరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జస్ట్ స్కీమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 2 లేదా 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో, అక్కడైతే మీరు తల్లికి వందనం అయితే స్కీమ్ అనేది సెలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇయర్ వచ్చేసి 2026, 2027 మాత్రమే పెట్టండి. ఇదే మనకు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే యాక్టివ్‌లో ఉందన్నమాట. సో, తర్వాత సెర్చ్ బై అని క్లిక్ చేసిన వెంటనే మీరు మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గార్డియన్ అని అయితే రావడం జరుగుతుంది. సో, అక్కడైతే క్లిక్ చేయండి. సో, ఆధార్ నెంబర్ దగ్గర అయితే స్టూడెంట్ లేదా మదర్ ఖచ్చితంగా మీరైతే ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఆధార్ నెంబర్ అనేది ఇన్‌కేస్ మీరు స్టూడెంట్ క్లిక్ చేసుంటే మీ స్టూడెంట్ అంటే చైల్డ్ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మదర్ ఆర్ ఫాదర్ కొట్టారు కాబట్టి మదర్ అనేది ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చేస్తుందనమాట. సో, ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ కాంటాక్ట్ నెంబర్‌కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన వెంటనే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ అనేటివి చూపించడం అయితే జరుగుతుంది. సో, ఎలిజిబులా కాదా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పెట్టండి.